బ్రహ్మార్పణం బ్రహ్మవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞశేషము ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ఇంకొక విషయం, ఏమండి మీరు ఇప్పుడు ఏం యజ్ఞాలు చెప్పారు? మనోనిగ్రహ యజ్ఞం అన్నారు, ప్రాణాయామం అన్నారు. వీటిల్లో ప్రసాదం ఎక్కడొస్తుందండి? ఇంద్రియ నిగ్రహంలో ప్రసాదం ఏమిటండి? అంటే కొన్ని యజ్ఞాలకి ప్రసాదం లేదు, కొన్నింటికే ఉన్నది. ప్రసాదం లేనప్పుడు ఒక చిన్న అమెండ్మెంట్ పెట్టారు అక్కడ శాస్త్రంలో. ఆ యజ్ఞకర్మ ఆచరించేసిన తర్వాత నువ్వు ఏం తింటే అది ప్రసాదం. యజ్ఞకర్మ ఆచరించిన తదనంతరం మనం భుజించినటువంటి ఆహారం ప్రసాదముగా పనిచేస్తుంది, యజ్ఞశేషం అవుతుంది. అందువలనే భారతీయ సాంప్రదాయంలో ఏ సత్కర్మానుష్ఠానం చేసినా భోజనానికి పూర్వం చెయ్యాలి అనే రూల్ వచ్చింది. భోజనం తర్వాత చేస్తే ఏమైంది? ఉట్టి విషం అయింది, అది దానికి పవర్ లేదు. భోజనానికి ముందు కనీసం 3 సార్లు రామాని రాసేసి లేదా కొంచెం ప్రాణాయామం చేసి సంధ్యావందనం చేసి ఒక పూజ చేసి ఒక్క 4 భగవద్గీత శ్లోకాలు చదివి ఏదైనా చిన్న సత్కర్మానుష్ఠానం చేసి దైవ దర్శనం చేసి దేవాలయంకి వెళ్ళొచ్చి ఏ సత్కర్మానుష్ఠానమైనా భోజనానికి ముందు చేసిన తర్వాత భుజిస్తే ఆ భోజనం నువ్వు ఇంట్లో వండుకున్న వంకాయ కూరైనా అది యజ్ఞశేషం. దానివల్ల సంచితంలో పాపం నశిస్తుంది. అంటే ప్రతిరోజు యజ్ఞశేషం అని వేరే ప్రయత్నం అక్కర్లేకుండా రోజు మనం వండుకున్న ఆహారాన్ని యజ్ఞశేషంగా టర్న్ చేయడానికి చేసే సత్కర్మలన్నీ భోజనానికి పూర్వం చేయమని మన వాళ్ళు ఆచారం పెట్టారు. పూర్వ సాంప్రదాయాలు చెక్ చేయండి. సో యజ్ఞశేషము శ్రేష్టమైన యజ్ఞం ఏది అనేది పరిశీలించాం. ఇప్పుడు యజ్ఞకర్మల తాలూకా ప్రయోజనాలు వేరే చెప్పవలసిన పని లేదనుకుంటాను, ఆల్రెడీ అన్నీ వచ్చేసాయి కదా. యజ్ఞాల వల్ల జీవుడు మోక్ష సాధన చేసుకుని పురోగతి పొందడానికి ఏమేమి అవసరమో, ఏ క్వాలిఫికేషన్స్ కావాలో అవన్నీ ప్రాప్తిస్తున్నాయి. ఆ ప్రయోజనాలన్నీ కూడా ఇప్పుడు చెప్పిన అన్ని యజ్ఞాల వల్ల సిద్ధిస్తున్నాయి. అవన్నీ మనం ఇంతసేపు యజ్ఞకర్మల గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకోవడం జరిగింది కాబట్టి వాటిని ప్రత్యేకంగా మళ్ళీ చెప్పడం లేదు. అన్ని యజ్ఞకర్మల వలన విశేషమైనటువంటి ప్రయోజనం ఉన్నది. అయితే సాధకులైనటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే సమస్తమైన యజ్ఞకర్మల్ని యోగ సూత్రాలు జోడించి ఫలాపేక్ష లేకుండా చిత్తశుద్ధి కోసం ఆచరించాలి, భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. సాత్విక యజ్ఞం, రాజస యజ్ఞం, తామస యజ్ఞం అని 3 యజ్ఞాలు ఉన్నాయి, 3 విధానాలు ఉన్నాయి. ఏ యజ్ఞానికైనా అది తామసికంగా యజ్ఞం జరిగిందా, రాజస భావంతో యజ్ఞం జరిగిందా, సాత్విక భావంతో యజ్ఞం జరిగిందా ఎలా పోలుస్తాం? దాంట్లో శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, మంత్రం కరెక్ట్గా ఉండాలి, విధానం కరెక్ట్గా ఉండాలి, దక్షిణ ఉండాలి, యోగ సూత్రాలు జోడించబడి ఉండాలి, ఫలాపేక్ష ఉండకూడదు, సంఘం ఉండకూడదు, చేతనైతే కర్తృత్వం కూడా తీసేయాలి, ఈశ్వరార్పణ భావం ఉండాలి, భక్తితో చేయాలి. అన్నదానం ఉండాలి. అన్నదానం అనేది డైరెక్ట్గా భగవంతుడికి మనం ఇచ్చినటువంటి మెటీరియల్. జీవులన్నిట్లో భగవంతుడు ఉన్నాడు, సాక్షాత్తు ఎదురుకుండా ప్రత్యక్ష భగవంతుడు. కొన్ని మతాల వాళ్ళు అంటారు నడిచే దేవుడు. కాబట్టి అన్నదానం ఇది చాలా శ్రేష్టం. అన్ని యజ్ఞాలకి చివర అన్నదానం అనేది అందుకే పెడతారు. అంటే భగవంతుడికి ఇవ్వవలసినటువంటి వాటా మనం ఇస్తున్నాం అన్నమాట. సో ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నటువంటి యజ్ఞము సాత్విక యజ్ఞం అవుతున్నది. ఇక రాజస యజ్ఞం అంటే ఎలా ఉంటుంది? ఇతరులకు తెలియాలని, ఇతరుల మెప్పు కోసం, కీర్తివాంఛతో డాంబికంగా చేసేటటువంటి యజ్ఞం ఏదైతే ఉందో
ఫలాపేక్షతో చేసే యజ్ఞం ఏదైతే ఉందో అది రాజస యజ్ఞం. అంటే నేను చాలా ఘనంగా చేసే నీ పూజ అని ఎక్కువ మందిని పిలిచి ఏదో డెకరేషన్లు ఎక్కువగా చేసి ఇంకా పట్టు వస్త్రాలు గట్రా కట్టుకుని బాగా ఫోటోలు గట్రా తీసుకుంటూ ఇలాగా డాంబికంగా చేసే పూజ అంటే దృష్టి దేని మీద ఉంది? ఇతరులు చూస్తున్నారా లేదా, ఫోటోలు బాగా వస్తున్నాయా లేదా, ఇది అలంకరణ బాగా జరిగిందా లేదా, ప్రసాదాలు భారీ ఎత్తున జరిగాయా లేదా, ఇటువంటి థాట్స్ తోటి యజ్ఞం జరుగుతున్నది. అంటే మనస్సు బాహ్య చింతనలో ఉంది, భక్తి మీద లేదు. ఈ రాజస యజ్ఞం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, దండగా. దే ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజెస్, అంతే గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఇవ్వనటువంటి ఏ సత్కర్మైనా సరే జస్ట్ వ్యాయామం అంతే. దాని గురించి కొంచెం శ్రమ పడతారు కదా, శారీరక శ్రమ, ఆ వ్యాయామంతో సమానం, అంతకు మించి దానికి ఫలితం లేదు. ఇక తామసిక యజ్ఞం అంటే ఏదో కానివ్వండి, అయిందా చాలండి అని అశ్రద్ధతో విసుగుతో చిత్తము భగవంతుడి మీద ఉండదు. దక్షిణ ఇవ్వవలసినంత ఇవ్వడానికి మనస్సు రాదు, అన్నదానం ఉండదు, శ్రద్ధ ఉండదు, మంత్రం కరెక్ట్గా ఉండదు. అలాంటి యజ్ఞం చేస్తే అది తామసిక యజ్ఞం అన్నారు. ఈ తామసిక రాజసిక విధానాల్లోని యజ్ఞం చేస్తే దానివల్ల ఎటువంటి ఫలితము లేదు. చేస్తే సాత్విక యజ్ఞం చేయాలి. కాబట్టి సమస్తమైన యజ్ఞకర్మల్ని సాధకులందరూ ఆచరించాలి, యోగ సూత్రాలు జోడించి ఆచరించాలి, సాత్విక విధానంలో యజ్ఞం ఆచరించాలి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కర్మ యజ్ఞము అనేది నిన్న పరిశీలించాం. కర్మ త్యాగము అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిస్తాం. కర్మత్యాగము అంటే కర్మలని విడిచిపెట్టడం అనే సామాన్య భావం కలుగుతుంది. కర్మలు అంటే విడిచిపెట్టడం అంటే సత్కర్మానుష్ఠానం. ఉదర పోషణార్థం చేసే కర్మలు ఎలాగో విడిచిపెట్టబడవు. కర్మానుష్ఠానం విడిచిపెట్టడం అంటే దైవహితార్థ పరహితార్థ యజ్ఞ కర్మల్ని విడిచిపెట్టడం అనే ఒక భావం. ఈ కర్మత్యాగం అంటే కర్మల్ని విడిచిపెట్టడం అనే లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. కర్మత్యాగం అంటే కర్మ ఫలత్యాగం, అది గీతాభావం. కర్మలన్నీ ఆచరించి వాటి ఫలితాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే పక్క వాళ్ళకి కాదు, ఈశ్వరార్పణం, భగవంతుడికి వదిలేయాలి. కర్మ ఫలితాన్ని భగవదర్పితం చేయాలి, ఈశ్వరార్పణం చేయాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఫలితం ఆశించకూడదు. ఈ ఫలితం నాకు కావాలి అనకూడదు, భగవంతుడికి వదిలేస్తున్నాను అనాలి. కృష్ణార్పణం, రామార్పణం, బ్రహ్మార్పణం, ఈశ్వరార్పణం అనాలి. మేము అలాగే చేస్తుంటామండి అంటారు కొందరు. డీప్గా పరిశీలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే, కర్మ చేసేసిన వెంటనే కృష్ణార్పణం అని అదొక మెకానికల్గా నోరు పలికేస్తుంది. కానీ ఫలితం విడిచిపెట్టడం ఏం ఉండదు. ఫలితం ఏమవుతుంది, సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనే మానసిక పరితాపం విపరీతంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన ఫలితాన్ని బట్టి అరిషడ్ వర్గాల ప్రభావం కూడా తీవ్రంగా పనిచేస్తూ ఉంటుంది. అది కాదు కృష్ణార్పణం అని ఒక మెకానికల్గా ఒక డైలాగ్ కొట్టేస్తే కర్మతో పాటు, అది కాదు కర్మఫల త్యాగం. కర్మ చేసిన తర్వాత దానివల్ల ఏం జరుగుతుందనేది ఆ ఫలితాన్ని గురించి మదన పడకూడదు. మనసులో సరి అయిన తెలుగులో చెప్పాలంటే వర్రీ పడకూడదు. వర్రీ అన్నదే సరి అయిన తెలుగు. మనసులో మదన పడకుండా ఉండాలి. తదనంతరం ఫలితం లభించాక అది సత్ఫలితమైనా దుష్ఫలితమైనా, అంటే సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, అది భగవత్ ప్రసాదం, ఈశ్వర ప్రసాదంగా సమస్థితిలో స్వీకరించాలి. అది కర్మఫల త్యాగం అంటే. ఇంకా కర్మ సన్యాసము అని కూడా ఒక పదం ఉంది భగవద్గీతలో.
కర్మ సన్యాసం అంటే అది కూడా కర్మలన్నీ వదిలేసి కాషాయ వస్త్రాలు ధరించి వెళ్ళిపోవడమే. ఇక్కడ సన్యాసం అనే పదానికి లోకంలో నిర్దిష్టమైనటువంటి అవగాహన లేదు. అది మనం ఇప్పుడు చర్చించుకుందాం. భార్య పిల్లల్ని అందరినీ వదిలేసి కుటుంబ సభ్యుల్ని, లేకపోతే పెళ్లి కాకపోతే అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ములు లేకపోయినా అక్క చెల్లెలు లేకపోయినా భార్య పిల్లలు లేకపోయినా తల్లిదండ్రులు అంటూ మనకంటే ముందు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుండే కదా మనం వచ్చాం. అంటే వీళ్ళందరినీ సంసారం అందాం. వీళ్ళని వదిలేసి కర్మానుష్ఠానం అంతా వదిలేసి, ఎందుకంటే కాషాయ వస్త్రం ధరించినటువంటి వాళ్ళకి కర్మ చేసే అధికారం లేదు శాస్త్రంలో. కర్మ చేయడం అంటే ఏమిటండి? ఇంకా ఫ్రీగా అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకోవాలంటే ఒక సత్యనారాయణ చేయాలి, లేదా ఒక దేవతారాధన చేయాలి, ఒక మంత్రం తీసుకుని జపం చేయాలి, అగ్నిహోత్రంలో హోమం చేయాలి, ఒక కన్యాదానం చేయాలి. ఏ కర్మ చేయడానికైనా, లేదా మన తల్లిదండ్రులు కాలం చేస్తే వాళ్ళకి పితృకర్మలు చేసి పెట్టాలి, సంవత్సరంకి తద్దినాలు పెట్టాలి. ఇవన్నీ కర్మలే. ఇవేవి కూడా చేసే అధికారాన్ని కోల్పోతాడు సన్యాసి. సన్యాస దీక్ష తీసుకుంటే ఈ కర్మలని ఇంకా చెయ్యకూడదు. ఈ పాయింట్ ముందు మైండ్లో పెట్టుకోండి. భార్యని, పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని, బంధువర్గాల్ని, ఉద్యోగాన్ని అన్నిటినీ వదిలేయొచ్చు. కర్మానుష్ఠానం అంతటినీ కూడా వదిలేస్తున్నారు. వదిలేసి కాషాయ వస్త్రాలు ధరించి ఏ ఆశ్రమానికో, పూర్వం అడవులని వాళ్ళం, ఇప్పుడు ఆశ్రమం అనాలి, ఏ అడవులకో వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటాను, ఇవన్నీ నాకు అక్కర్లేదు, ఈ సంసారాన్ని వదిలేస్తున్నాను, ఈ ప్రపంచాన్ని వదిలేస్తున్నాను అని సన్యాసం తీసుకుంటారు. ఇది దోషం. ఎందుకు దోషం? అసలు మోక్షానికి ఏమిటి కావాలి అనేది ఆలోచిస్తే అరిషడ్ వర్గాలు నశించాలి, వాసనలు నశించాలి, చిత్తశుద్ధి కావాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? మోహం జయించాలి, మమకారాన్ని వదులుకోవాలి, త్యాగం కావాలి, వైరాగ్యం కావాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? జగత్తులో ఉండి సాధించాలి. ఈ జగత్తు మోక్షానికి కావలసినటువంటి అర్హతలన్నిటినీ సంపాదించడానికి, సాధన చేయడానికి ఈ జగత్తు ఒక ప్రయోగశాల. జగత్తుని ప్రయోగశాలగా వాడుకుని అరిషడ్ వర్గాలు జయించడానికి సాధన చెయ్యాలి, వైరాగ్యానికి సాధన చెయ్యాలి, నేను నాది అనే మమకారాన్ని వదులుకోవడానికి సాధన చెయ్యాలి. ప్రయోగశాల లాంటి ఈ జగత్తుని వదిలేసి అడవుల్లో కూర్చుంటే ఈ పని జరగదు, ఈ మోక్ష సాధన జరగదు. దీనంతటికీ కర్మానుష్ఠానం కావాలి, ఆ ప్రపంచం కావాలి. వీటి మధ్యలో ఉంటేనే వీటన్నిటినీ జయించడం అనేది జరుగుతుంది. దీన్ని వదిలేసి, ఈ ప్రపంచాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి జయించేది ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించండి. కోపాన్ని కలిగించే పరిస్థితి ఎదురవ్వకుండా, కోపం కలగకుండా కంట్రోల్ చేసుకోవడం ఎలాగా? అసలు అది ఒక ఎమోషన్ లోపల నుంచి కలగాలి కదా, కలిగితే కదా మీరు కంట్రోల్ చేసుకునేది. కలగవలసిన సిచ్యువేషన్ వచ్చినా మీరు కోపం తెచ్చుకోలేదు అంటే మీరు అభ్యాసం చేశారు, నిలబడ్డారు, కోపాన్ని జయించారు అందం. మోహమును పుట్టించే సన్నివేశాలు, పరిస్థితులు, వ్యక్తులు ఎదురకుండా లేకుండా మోహాన్ని జయించడం ఎలాగా? అనురాగాన్ని కలిగించేటటువంటి వస్తువులు, వ్యక్తులు ఇవన్నీ కూడా ఎదురకుండా లేకుండానే వైరాగ్యాన్ని అభ్యాసం చేయడం ఎలాగా? ఎదురకుండా జిలేబీ ఉండి కూడా తినాలి అనే వాంఛ లేకుండా ఇక్కడ నిర్వికారంగా ఉండగలిగితే అప్పుడు ఆ వాసనని మనం జయించినట్టు లెక్క. ఎదురకుండా అనుభవించవలసినటువంటి ప్రాపంచిక భోగములు అనేకము ఉండి కూడా వాటిని అనుభవించాలి అనేటటువంటి వాసన మనలో లేకుండా నిర్వికారమైనటువంటి మనస్సుతో మనం ఉండగలిగితే అప్పుడు వాటన్నిటినీ మనం జయించినట్టుగా, మనలో వైరాగ్యం కలిగినట్టుగా, ప్రాపంచిక సుఖముల పట్ల మనకి విముఖత కలిగినట్టు.
అసలు జిలేబీ ఎదురుకుండా లేదు, స్వీట్ స్టాలు లేదు, అడవిలో కూర్చుంటే జిలేబీ తినాలి అనే కోరిక డెడ్ అయిందా, అణిగి ఉందా? మళ్ళీ జన్మలోనైనా ఈ పరిస్థితులన్నీ ఎదురైనప్పుడు తప్పనిసరిగా ఈ అరిషడ్ వర్గములు చెలరేగుతాయి, మోహము చెలరేగుతుంది, నేను నాది అనేటువంటి భావన పనిచేస్తుంది. ఇది నాకు కావాలి అని అనడానికి ఆ పరిస్థితి ఉండాలి కదండి. నా వాళ్ళు అనే మమకారాన్ని త్యజించాలి అంటే నా వాళ్ళ మధ్యన ఉండి త్యజించాలి, కానీ నా వాళ్ళని ఎక్కడో వదిలేసి మనం ఇక్కడ కూర్చుని వాళ్ళ మీద మమకారాన్ని త్యజించాను, మోహాన్ని జయించాను, వైరాగ్యం సంపాదించాను, అరిషడ్ వర్గాల్ని జయించాను అని చెప్పడం భావ్యం కాదు. అడవుల్లో కూర్చుని సన్యాసం తీసుకుని కాషాయ వస్త్రాలు ధరించి ప్రపంచాన్ని విడిచిపెట్టి ఈ అరిషడ్ వర్గాల్ని, మోహాన్ని, ఈ మమకారాన్ని, రాగద్వేషాలని కలిగించేటటువంటి వ్యక్తులు, వస్తువులు, పరిస్థితుల నుండి దూరం వెళ్ళిపోతే వీటిని జయించడం జరగలేదు. ఇవన్నీ వదలలేదు, ఇవన్నీ మనసులోనే ఉంటాయి, అణిగి ఉన్నాయి, నిద్రాణంగా ఉన్నాయి. ఎప్పటి వరకు? ఈ జన్మాంతం వరకు. ఈ జీవుడు, ఈ మనస్సు, ఈ సంస్కారములు ఇవన్నీ మళ్ళీ జన్మకు కూడా తయారవుతాయి కదా. ఓన్లీ స్థూల శరీరం ఒక్కటే కాస్త సర్జరీ మారుస్తున్నాం, ఈ టైప్ పోయింది, ఇంకో టైప్ వస్తుంది, మిగతా సెట్ అంతా వెళ్తున్నది కదా. ఆ జన్మలో మళ్ళీ ఈ పరిస్థితులన్నీ ఎదురైతే, అటువంటి వ్యక్తులు ఎదురైతే మళ్ళీ అరిషడ్ వర్గాలు, మోహము, అనురాగము, ద్వేషము, నేను, నాది, స్వార్థము ఇవన్నీ మళ్ళీ పనిచేస్తాయి. అంటే ఆ గుణాలు నశించలేదు, వాటిని మనం త్యజించినట్టు కాదు, తాత్కాలికంగా అవి అణిగి ఉన్నాయి. అవి జగత్తులో ఉండగానే త్యజించాలి అంటారు కదా. మేము వాటిని జయించబట్టే, ఆ మమకారాన్ని జయించబట్టే, వైరాగ్యం ఉండబట్టే, ప్రాపంచిక సుఖాల పట్ల విముఖత ఉండబట్టే, అరిషడ్ వర్గాల్ని జయించబట్టే మేము అసలు వీళ్ళందరినీ వదిలేసి ఇలా అడవుల్లోకి వచ్చి ఉండగలుగుతున్నాం. కాబట్టి మేము జయించినట్టే అంటారు. అది తప్పు. అవన్నీ అణిగి ఉన్నాయి, అవి మళ్ళీ జన్మకైనా మళ్ళీ చెలరేగుతాయి. సాధన అనేది జీవుడిది కానీ ఈ శరీరానికి కాదు కదా. అవి జీవుణ్ణి వదలాలి, కానీ వదలలేదు. కాబట్టి అలాగా చిత్తశుద్ధి కలక్కముందే, చిత్తశుద్ధి అంటే దేనివల్ల వస్తున్నది? నిన్ననే చెప్పుకున్నాం, కర్మానుష్ఠానం అంతా జరిగితేనే చిత్తశుద్ధి కలుగుతుంది. కర్మానుష్ఠానం చేసే అర్హత పోగొట్టుకున్నాడు సన్యాసి. కర్మానుష్ఠానం చేయకుండా చిత్తశుద్ధి రాదు. కాబట్టి మోక్షానికి కావాల్సినటువంటి అర్హతలేవి సంపాదించకుండా సత్కర్మానుష్ఠానం ద్వారా చిత్తశుద్ధిని పొంది జ్ఞానప్రాప్తికి అర్హతని సంపాదించకుండా ప్రయోగశాల లాంటి జగత్తును విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వ్యర్థం చేసుకుంటున్నారు. వాళ్ళని శాస్త్రం ఏమంటుందంటే కపట సన్యాసులు అంటుంది. అంటే కపటం అంటే ఎవరినో మోసం చేద్దామని కాదు, అది యాక్చువల్ సన్యాసం కాదు. శాస్త్ర దృష్టిలో అది సన్యాసం కాదు. షర్టు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కూడా రంగురంగుల షర్టుల మధ్యలో అప్పుడప్పుడు కాషాయం రంగు కూడా ధరిస్తూ ఉంటాం. అలాగా షర్టు తాలూకా కలర్ మారితే అది సన్యాసం కాదు. వస్త్రాలు కాషాయం వేసుకున్నంత మాత్రాన బాహ్య సన్యాసం సన్యాసం కాదు. సన్యాసం తీసుకోవాలంటే ప్రయోగశాల లాంటి జగత్తుని వినియోగించుకుని ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత, ఏ కార్యక్రమం? మోక్షార్హత సంపాదించిన తర్వాత, చిత్తశుద్ధిని సంపాదించిన తర్వాత అప్పుడు సన్యాసం తీసుకున్నా పర్వాలేదు. కానీ ఇది చెయ్యకుండానే ప్రయోగశాల లాంటి జగత్తుని వదులుకుంటే మూర్ఖుడు అనమాట, అవివేకి అనమాట, శాస్త్రం తెలియదనమాట, మోక్ష సాధన మార్గం కరెక్ట్గా అవగాహన లేదనమాట. వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు. శాస్త్రం వాళ్ళని వ్యర్థులు అంటుంది. నిజమైన జయించడం అంటే వీటి మధ్యలో ఉండి జయించడమే నిజమైన జయించడం. అనురాగం కలిగించే వ్యక్తుల మధ్య ఉండి కూడా అనురాగం విడిచిపెట్టుకోగలిగి ఉండాలి. మోహం పుట్టించే సిచ్యువేషన్స్ ఎదురుగా ఉండి కూడా మోహం కలగకుండా ఉండడం అనేది అప్పుడు జయించినట్టు. వైరాగ్యం, అరిషడ్ వర్గాల నాశనం, ఇవన్నీ కూడా జగత్తు మధ్యలో అవి చెలరేగే, వాటిని రేకెత్తించే, ప్రజ్వలింపజేసే పరిస్థితులు వ్యక్తుల మధ్యలో ఉండి వాటిని జయించడానికి సాధన చేసి జయించాలి. అది నిజమైన విజయం. అయితే
మోక్షానికి కావలసింది బాహ్య సన్యాసం కాదు, అసలు స్థూల శరీరమే అక్కర్లేదు మోక్షానికి. మనస్సు కావాలి, మనస్సు పరిశుద్ధం అవ్వాలి, మనస్సు ఐక్యం అవ్వాలి. అది అసలు మోక్షానికి కావాల్సినటువంటిది. ఈ శరీరం అక్కర్లేదు మోక్షానికి, కాకపోతే సాధన చేయడానికి కావాలని మనం ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటున్నాం. మోక్షానికి శరీరమే అక్కర్లేదు, శరీరం ధరించిన కాషాయ వస్త్రంతో ఏం పని? మోక్షానికి అంతఃసన్యాసం కావాలి. పైన ఏ వస్త్రం ధరించారన్నది అనవసరం. అంతఃసన్యాసం అంటే మనస్సులో విడిచిపెట్టబడవలసినవన్నిటినీ విడిచిపెట్టడం జరగాలి. అరిషడ్ వర్గాలను విడిచిపెట్టాలి. నేను నాది అనే స్వార్థం విడిచిపెట్టాలి, ఆ అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి, మమకారం రాగద్వేషాలు విడిచిపెట్టాలి, మోహము విడిచిపెట్టాలి. ఇవి విడిచిపెట్టడం సన్యాసం. అది అంతఃసన్యాసం, అదే నిజమైన సన్యాసం. అంతేగాని బాహ్య సన్యాసంతో పని లేదు. అంతఃసన్యాసానికి మొట్టమొదటి ప్రాథమిక సాధన ఏమిటి అంటే కర్మలన్నిటినీ ఆచరించి వాటి ఫలితాన్ని విడిచిపెట్టడం, ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం వలన అంతఃసన్యాసం ప్రాప్తిస్తుంది, చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది. సమస్తమైన కర్మల్ని ఆచరించాలి, కానీ దాని ఫలితాన్ని మాత్రం ఆశించకుండా దాన్ని విడిచిపెట్టాలి, ఈశ్వరార్పణం చేయాలి. ఈ కర్మఫల త్యాగం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అంటేనే అంతఃసన్యాసం అనొచ్చు. ఈ విడిచిపెట్టవలసినటువంటి భావాలన్నీ కూడా వదిలిపోతూ ఉంటాయి. కాబట్టి అంతఃసన్యాసానికి కర్మఫల త్యాగము అత్యవసరం. అది ప్రాథమిక సాధన. సాధకుడైనటువంటి వాడికి ఇది మొట్టమొదట ఆచరించవలసినటువంటి సాధన. ఏది? కర్మఫల త్యాగం. అంకెలు రాకపోతే లెక్కలు ఎలా పట్టుబడవో, సరిగమలు రాకపోతే సంగీతం ఎలా పట్టుబడదో, అలాగా కర్మఫల త్యాగం చేయని వాడికి చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లేదు, మోక్షం రాదు. ముముక్షువు అంటే ఫస్ట్ స్టెప్ కర్మఫల త్యాగం. మీరు అంటారు, మీరు ఏ విషయం మాట్లాడితే ఆ విషయమే ఇది తప్పనిసరిగా చేసేయాలండి, ఇదే అసలైన సాధన అంటూ ఉంటారు. అన్నిట్లో మీరు అలాగే చెప్తున్నారు అని అనిపిస్తుంది. కానీ కొంచెం మీరు ఆలోచించి చూస్తే అవన్నీ అటువంటి అవసరమైనవే. అసలు కర్మలు వదిలేయవలసిన స్థితి ఎప్పుడు వస్తుందండి? ఆదికి ముందే సత్కర్మానుష్ఠానం అంతా మానేసి చిత్తశుద్ధి పట్టుబడకుండానే కర్మలన్నింటినీ వదిలేసి సన్యాసం పుచ్చుకోవడం ఎంత దోషం! కర్మరహిత స్థితి, కర్మ చెయ్యక్కర్లేని స్థితి ఎప్పుడు వస్తుందో మనం ఒకసారి పరిశీలించాం. కర్మ యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది, ఏ స్థాయిలో ఎలాంటి కర్మ చేయాలి అన్నప్పుడు జ్ఞానం సంపాదించిన తర్వాత జ్ఞాన అనుభూతి కలగగానే అతన్ని బ్రహ్మవిదుడు అన్నాం. కానీ అనుభూతి నుండి జారిపోయే ప్రమాదం ఉంది. అది నిలబెట్టుకున్న తర్వాత బ్రహ్మ విద్వరుడు అన్నాం. ఇక్కడ నుండి కర్మ చేయవలసిన అవసరం లేదు. అంటే తనకంటే భిన్నమైనటువంటి పరమాత్మ ఇంక లేడు, తానే సర్వవ్యాపక బ్రహ్మము. ఇంకా అతనికి ఏది పొందాలని కర్మ చేయాలి? అందువల్ల కర్మరహిత స్థితి ఇక్కడ ఏర్పడింది. ఎక్కడ? దీనికి ముందు స్టెప్స్ ఎన్నో ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ కోటాను కోట్ల జన్మల సత్కర్మానుష్ఠానం, అది చాలా పెద్ద విషయం. కోటాను కోట్ల జన్మలు సత్కర్మానుష్ఠానం, తర్వాత చిత్తశుద్ధి, చిత్తశుద్ధి తర్వాత జ్ఞానప్రాప్తి, జ్ఞాన ఆచరణ, తర్వాత జ్ఞాన అనుభూతి, ఆ అనుభూతిని నిలబెట్టుకున్న స్థితి. ఇక్కడి నుంచి కర్మ చేయవలసినటువంటి అవసరం లేదు. కర్మరహిత స్థితి వచ్చిన తర్వాత కర్మలు చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ స్థితి కావాలంటే బ్రహ్మజ్ఞాన అనుభూతి కావాలి. ఆ బ్రహ్మజ్ఞాన అనుభూతి కావాలంటే దానికి ముందు ఆత్మజ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలంటే చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి కావాలంటే కర్మానుష్ఠానం కావాలి. ఆ కర్మానుష్ఠానం ఎలాంటిదై ఉండాలి? కర్మఫల త్యాగముతో కూడిన కర్మానుష్ఠానం అయి ఉండాలి. ఇవన్నీ లేకుండా కర్మల్ని వదిలేస్తే అతన్ని ఏమనాలి? మూర్ఖుడు అనాలి. ప్రాప్తించినటువంటి మానవ జన్మని వాళ్ళు నష్టపరుచుకుంటున్నారు. ఎవరైనా కొంతమంది వివాహం చేసుకోకుండా ప్రారంభంలోనే సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు మన చరిత్రలో ఉంటారు కదండి.
సన్యాస దీక్ష చాలా పవిత్రమైనది కదండి. రైటే. శాస్త్రం ప్రకారం ఒక్కసారి పరిశీలన చేస్తే పూర్వజన్మల్లో అతగాడు చిత్తశుద్ధి వరకు వచ్చి ఉంటే ఇప్పుడు ఆ కలగవలసిన విరక్తి ఏదో జగత్తుతో పోరాడి జగత్తులో ఉండి జయించవలసినవి జయించడం పూర్వజన్మల్లో అయిపోయింది కాబట్టి కలగవలసినటువంటి అంతఃసన్యాసం కలిగిపోయి ఈ జగత్తులో ఉండలేక వేరే వెళ్ళిపోయిన వాడు అయి ఉంటాడు. శంకరాచార్యుల వారి లాంటి వారిని ఎప్పుడూ మనం ఎగ్జాంపుల్ తీసుకోకూడదు. రాముడిని ఎగ్జాంపుల్ తీసుకుని ఒక్కరు మాట్లాడి అలాగే నేను చేశానని ఎవరు అనరేమి. అమ్మో రాముడిలాగా మనం బతకలేమండి. రాముడు అవతారం అని తెలుసు మనకి కాబట్టి రాముడితో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోం. రాముడిలాగే కొంతమంది అవతారం కాకపోయినా దైవాంశ సంభూతులు అవధూతులు ఉన్నారు. వాళ్ళు కూడా పూర్వజన్మ జీవన్ముక్తులు. అంచేత వాళ్ళు ఏదో ఏ పని మీద వచ్చారో ఆ పని కోసం ఇక్కడ బతుకుతారు. వాళ్ళతో మనల్ని కంపేర్ చేసుకోవద్దు. శంకరాచార్యుల వారు ఈశ్వరాంశ కారణ జన్ముడు. ఆయన అవధూత. అంచేత ఆయన సన్యాసంతో మనకు సంబంధం లేదు. కానీ మిగతా మానవులు నేటి కాలంలో సన్యాసం పుచ్చుకుంటున్నారు అనేక కారణాల వల్ల. అనేక కారణాలు, అనేక ప్రాపంచిక కారణాలు, భౌతిక కారణాలు సంసారంలో కుదరక వెళ్ళిపోతున్నారు. ఆ సన్యాసం ఎట్టి పరిస్థితుల్లోని సన్యాసం కాదు. వాళ్ళు కర్మానుష్ఠానం చేసేటటువంటి అవకాశాన్ని కూడా కోల్పోయారు. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి కూడా వచ్చే అవకాశం లేదు. చిత్తశుద్ధి కూడా రాని లెవెల్లో ఆగిపోతే ఈ మానవ జన్మ ఏమైంది? వృధా అయిందనమాట. అసలు బ్రహ్మ విద్వరుని స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా కర్మానుష్ఠానం వదలొద్దు అంటుంది శాస్త్రం. ఇంకా చూసారా? ఎందుకంటే భగవద్గీతలో యజ్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని 3వ అధ్యాయంలో చెప్తాడు. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏమిటి ఆచరిస్తారో లోకమంతా కూడా దాన్నే అనుసరిస్తారు. శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దాన్నే ప్రమాణంగా స్వీకరిస్తుంది అంటారు. కాబట్టి శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా తమ ఆచరణలో జాగరూకులై ఉండాలి. కానీ తమకు నచ్చినట్టుగా ఏదో ఒకలాగా తమ విధానానికి అనుకూలంగా చేసేయడానికి వీలు లేదు. లోకానికి అనుకూలంగా వారు చేయాలి. కృష్ణ పరమాత్మ పరబ్రహ్మతత్వము, శరీరము ధరించిన పరబ్రహ్మతత్వం మనకు తెలుసు. అతడే పరబ్రహ్మం, అతడే బ్రహ్మం అయినప్పుడు, అతడే పరమాత్మ అయినప్పుడు అతను ఇంక దేన్ని పొందాలి? బ్రహ్మానికి పొందడానికి ఇంకేమిటి ఉంటుందండి? ఇంకేమి లేదు. పొందవలసింది ఏమీ లేనప్పుడు ప్రయత్నం ఉండాలా? అక్కర్లేదు. ప్రయత్నం అంటే సాధన. పొందవలసిందంటే భగవంతుడు, మోక్షం. పొందవలసింది లేదు. అతడే మోక్ష స్థితి, అతడే మోక్షం, అతడే పరబ్రహ్మం. పొందడానికి లేదు కాబట్టి సాధన ఏమీ లేదు ఆయనకి. కాబట్టి ఆయన కర్మానుష్ఠానం, చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి ఈ ప్రాసెస్లోకి ఆయన రాడు. శంకరాచార్యులు వారిని ఎలా పక్కకు తీసేసామో అలాగే కృష్ణ పరమాత్మని కూడా సాధన మార్గంలో పెట్టక్కర్లేదు. కానీ కర్మానుష్ఠానం అవసరం లేకపోయినా అతన్ని చూసి లోకమందరూ కర్మ చేస్తారు కాబట్టి ఆయన మానేసి కూర్చుంటే ఉన్న వాళ్ళందరూ మానేసి కూర్చుంటారు. వాళ్ళు అకర్మణ్యులైపోతారు. వాళ్ళు ఇహపరాలు రెండిట్లోని నష్టపోతారు. వాళ్ళు యోగభ్రష్టులు అవుతారు అనుచరులు. కాబట్టి వాళ్ళ కోసం, ప్రజల కోసం, తనను చూసి అనుసరించే లోకం కోసం యోగ సూత్రాలు జోడించి ఫలాపేక్ష లేకుండా కర్మ చేసేడు కృష్ణ పరమాత్మ. అతనికి అవసరం లేకపోయినా అతనిని చూసి జీవన్ముక్తులు, మహాత్ములు అందరూ కూడా ఋషులు తమకు అవసరం లేకపోయినా లోకం కోసం యోగ సూత్రాలు జోడించి కర్మ చేశారు. కృష్ణ పరమాత్మ అంతటి వాడికి, జీవన్ముక్తులంతటి వాళ్ళకే గతి లేదు. వాళ్లే కర్మ విడిచిపెట్టలేదు. సాధన మార్గంలో ఉండి ఇంకా పొందవలసింది చాలా చాలా ఉండగా, సామాన్య స్థితిలో ఉండగా, చిత్తశుద్ధిన కలగకుండా కర్మానుష్ఠానం చేసే రైట్ పోగొట్టుకుని సన్యాసం పుచ్చేసుకుంటే ఎంత దురదృష్టం. గ్రహించారా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ స్థాయిలోని సాధకుడి స్థాయిలో కర్మానుష్ఠానం వదలడానికి వీల్లేదు. కర్మ యొక్క ఆవశ్యకతలో మనం మాట్లాడుకున్నాం. బ్రహ్మ విద్వరుని స్థితికి వెళ్ళాక కర్మ వదిలిపోతుంది. అయినా సరే లోకం కోసం నటించాలి కర్మ చేసి. కృష్ణ పరమాత్మ అర్ఘ్యం ఇవ్వడం ఏమిటండి?
ఇస్తున్నాడు. ఎందుకోసం? లోకం కోసం. ఆయన గణపతిని పూజించడం ఎందుకు? ఆయన పూజిస్తాడు లోకం కోసం. ఆయన గణపతిని పూజించకుండా ఆయన కర్మానుష్ఠానం చేసుకుని వెళ్ళిపోతే కృష్ణ పరమాత్మే పూజించలేదు, మనం ఎందుకు గణపతిని పూజించడం అని మనకు అనిపిస్తుంది. కానీ మనం పూజించడం మానిస్తే మనం అతని అధీనంలో ఉన్నాం. కృష్ణ పరమాత్మ అధీనంలో గణపతి ఉన్నాడు, అయినా అతను చేశాడు మన కోసం అని. మనం గణపతి అధీనంలో ఉన్నాం, మనం చేయకపోతే ఆయన విఘ్నాలు కలిగించవచ్చు. అలాగా గ్రహాలకి దేవతలకి వాళ్ళ కంట్రోల్లో మనం ఉన్నాం. కాబట్టి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కర్మానుష్ఠానం విడిచిపెట్టడానికి వీల్లేదు. సామాన్యులు సాధకులు అయితే తాము ఉద్ధరించుకోవడానికి, జీవన్ముక్తులైతే లోక కళ్యాణం కోసం లోకాన్ని ఉద్ధరించడానికి ఏదో ఒక సత్కర్మని ఎంచుకొని దాని యోగ సూత్రాలు జోడించి చేస్తూనే ఉండాలి. కానీ కర్మానుష్ఠానం విడిచిపెట్టడానికి వీల్లేదు. ఇంకో చోట మనం మాట్లాడుకున్నాం, అకర్మణ్యత్వం దోషము అని చెప్పుకున్నాం. ఏ కర్మ చేయకుండా కూర్చుంటే వాడు సమాజానికి భారం అవుతాడు, తను తాను ఉద్ధరించుకోలేడు, సంచితంలో పాపం నశించదు, చిత్తశుద్ధి కలగదు, జ్ఞానప్రాప్తికి అవకాశం పోతున్నది, పుణ్యం ప్రాప్తించలేదు, స్వర్గం ప్రాప్తించలేదు, భక్తి పెరగలేదు, భగవద్ అనుగ్రహం కలగలేదు, జ్ఞానం రావటం లేదు, మోక్షం మీద ఇచ్చ కలగలేదు, భౌతిక జీవితంలో కూడా తను తాను ఉద్ధరించుకోలేడు, తనకు తను సహకరించుకోలేడు, లోకానికి పనికి రాకుండా పోయాడు, సమాజానికి భారం అవుతున్నాడు. కాబట్టి అకర్మణ్యుడు ఏ కర్మ చేయకుండా కూర్చుంటే అది దోషము అని గతంలో మనం తీవ్రంగా పరిశీలించాం. అలా కర్మ చేయకుండా ఉన్న మహాబంధకారకమైన అకౌంట్ పడిపోతూనే ఉన్నదో పక్క నుంచి. కాబట్టి కర్మలు విడిచిపెట్టడం అనేది విధానం కాదు. సమస్త కర్మలని ఆచరించి వాటి ఫలితాలని విడిచిపెట్టాలి. భగవద్గీత ప్రకారంగా కామ్యకర్మలను విడిచిపెడితేనే కర్మత్యాగము అని గీతాభావం. రాగద్వేషాలు విడిచిపెడితే చాలు, అదే కర్మత్యాగము అని కూడా గీతాభావం. పరోక్షంగా దాని అర్థం ఏమిటంటే సమస్త కర్మల్ని ఆచరించి వాటి ఫలితాలన్నింటినీ ఈశ్వరార్పణం చేయాలి, విడిచిపెట్టాలి. ఈశ్వరార్పణం చేయాలి, విడిచిపెట్టాలి అంటే వాటి ఫలితాలని ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఈ పని చేశాను, దీని ఫలితం నాకే రావాలి, అది ఫలితాన్ని ఆశించడం. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మనకు ప్రాప్తం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఇది భగవంతుడికి వదిలేస్తున్నాను, దాని గురించి నేను ఆలోచించను, వస్తే అనుభవిస్తాను, లేకపోతే ఏమి లేదు అని ఆ ఫలితాన్ని భగవంతుడికి విడిచిపెట్టడం, అది కర్మఫలత్యాగం. అయితే ఇప్పుడు సమస్త కర్మలని ఆచరించి వాటి ఫలితాలని ఈశ్వరార్పణం చేయడం అత్యంత ప్రాథమికమైనటువంటి సాధన. గీతలో ఒక చోట ఏం చెప్తాడంటే, కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణాః అని 18వ అధ్యాయంలో చెప్తాడు. కామ్యకర్మలను విడిచిపెట్టడమే అంటే కోరికతో చేసే కర్మలు. ఈ కర్మ చేస్తాను, ఈ పరీక్ష పాస్ అయిపోతే అని ఇటువంటి మొక్కులు గట్రా పెట్టుకుని మనం కోరికతో కర్మ, నాకు ఐశ్వర్యం కావాలి, నాకు సంతానం కావాలి, నాకు పదవి కావాలి అని ఇలాగా భౌతికమైన కోరికలు ముడిపెట్టి కర్మ చేస్తామే, అవి కామ్యకర్మలు. కామ్యకర్మలు విడిచిపెడితే అది కర్మత్యాగము అని కొందరి భావము. సమస్త కర్మల్ని ఆచరించేసి వాటి ఫలితాలని విడిచిపెడితే కర్మత్యాగం అవుతుంది అని గీతార్థం, భగవద్గీత యొక్క వ్యాఖ్యానం, దాని భావం. ఇక్కడ మీరు ఒక చిన్న పరిశీలన చేయండి. సమస్త కర్మల్ని ఆచరించి వాటి ఫలితాలను విడిచిపెట్టే అవకాశం ఎవరికి ఉంటుంది? బ్రహ్మచారులు అన్ని కర్మలు చేయడానికి అర్హులు కాదు. అసలు మన కర్మానుష్ఠానం పట్ల అవగాహన లేదు జనరల్గా లోకంలో. ఇదంతా పొద్దున లేవడం, ఏదో మేకప్ చేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీసు నుంచి రావడం, మరోసారి రిలాక్సింగ్ మేకప్ చేసుకోవడం, ఎక్కడో కాలక్షేపం చేయడం, భోజనం చేయడం, పడుకోవడం, ఇది మన జీవితం. అసలు కర్మానుష్ఠానం పట్ల ఒక అవగాహన అనేది మనకి జనరల్గా లేకపోవడం వలన ఈ లెసన్, ఈ కర్మయోగం అంతా ఎలా అర్థమవుతున్నదో మీకు అవగాహన కావలసినంత మేరకు ఇవ్వగలుగుతున్నానో లేదో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సమస్త కర్మల్ని ఆచరించి అంటే నిత్య నైమిత్తిక కర్మలు, శివరాత్రి కానీ,
వినాయక చవితి కానీ, శ్రీరామనవమి కానీ, కృష్ణాష్టమి కానీ, గ్రహణాలు కానీ, అప్పుడు చేయవలసిన పనులు కానీ, పౌర్ణమి, అమావాస్య, ఇలాగా నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, శ్రార్థ కర్మలు, ఇలా అన్ని కర్మలు అనమాట. సత్కర్మానుష్ఠానం, యజ్ఞ కర్మలు, ఇవన్నిటినీ ఆచరించడం కర్మానుష్ఠానం అంటున్నాం. ఈ సమస్త కర్మల్ని ఆచరించి వాటి ఫలితాలన్నీ ఈశ్వరార్పణం చేయడం గీతాభావం అన్నాం. ఈ కర్మలను ఆచరించే అధికారం ఎవరికి ఉంటుంది? బ్రహ్మచారి ఈ కర్మలన్నీ చేయడు. కర్మల లిస్టులోకి ఏంటేంటి వచ్చాయో చూసారా? నిత్య నైమిత్తిక కర్మలు, తర్వాత నైమిత్తిక కర్మలు కూడా అంటే నిమిత్తంగా చేసినటువంటి కర్మలు నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, శ్రార్థ కర్మలు, యజ్ఞ కర్మలు, చివరిలో ఉదర పోషణార్థం చేసుకునేటటువంటి మన జీవిత కర్మలు అంటే ఉద్యోగము, మార్కెటింగు, సంసార నిర్వహణ, ఎవ్రీథింగ్ అని. ఈ మొత్తం ఇవన్నీ కర్మలు, లౌకిక కర్మలు, అలౌకిక కర్మలు అన్నిటినీ కలిపి కర్మలు అంటున్నాం. ఈ అన్ని కర్మల్ని చేసే అధికారం బ్రహ్మచారికి లేదు. అన్ని కర్మల్ని చేసే అధికారం సన్యాసికి లేదు. అగ్నిహోత్రం దగ్గర కూర్చుని కర్మ చేసే అధికారం సన్యాసికి లేదు. అందుకే సన్యాసి వండుకుని తినకూడదు. భిక్షాటనంతో ఏమి లభిస్తే అది తినాలి. కాబట్టి అన్ని కర్మల్ని చేసి వాటి తాలూకా ఫలితముల్ని విడిచిపెట్టాలి అంటే, ఫలితం విడిచిపెట్టే వరకు రావాలంటే ముందు కర్మ చేయాలి కదా. అక్కడ ఇండైరెక్ట్గా మరో శాసనం ఉంది, అది పరిశీలించాలి మనం. సమస్త కర్మల యొక్క ఫలములను విడిచిపెట్టాలి, ఈశ్వరార్పణం చేయాలి అంటే అర్థం ఏమిటి? ముందు సమస్త కర్మలు ఆచరించాలి కదా. మీరు సత్యనావతం చేసి ఫలితం ఇంకోళ్ళు విడిచిపెట్టరు కదా. ఎవరు చేశారో వాళ్ళే దాని ఫలితాన్ని విడిచిపెట్టాలి. ఫలితాన్ని విడిచిపెట్టే లెవెల్కి రావాలంటే ముందు కర్మ చేయాలి కదా. సమస్త కర్మలను ఆచరించి ఫలితం విడిచిపెట్టాలి అంటే సమస్త కర్మల్ని ఆచరించే అవకాశం, అధికారం ఎవరికి ఉన్నాయి? గృహస్థులకి మాత్రమే ఉన్నాయి. గృహస్థుడైనటువంటి వాడే సమస్త కర్మల్ని ఆచరించడానికి అర్హుడు. కాబట్టి గృహస్థుడైనటువంటి వాడు అన్ని కర్మల్ని ఆచరించి ఫలితాలని ఈశ్వరార్పణం చేస్తూ మిగతా ఆశ్రమాల వాళ్ళని కూడా పోషిస్తూ ఉంటాడు. అంటే పనిపాటలు చేసుకుంటూ సంసార జీవనం చేసుకున్న వాళ్ళకే ఈ కర్మఫల త్యాగ అవకాశం ఉన్నది అని మనం గ్రహించాలి. వాళ్ళకే ఇది ఈజీ. సంసారంలో ఉన్న వాళ్ళకే సర్వకర్మఫల త్యాగం ఈజీ. మిగతా వాళ్ళకి ఈ అవకాశమే లేదు, కర్మలు చేసే అధికారమే లేదు, ఇంకా ఫలితం త్యాగం ఏమిటి? కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటంటే, అసలు కర్మలు ఏమిటండి? మాయాకల్పితాలు కదండి ఇవన్నీ. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఉన్నదంతా బ్రహ్మము. జగత్తు దేంతో తయారైంది? మాయతో. నువ్వు, నేను, భార్య, పిల్లలు, ఇల్లు, ఆఫీసరు, గుమస్తా, ఈ వేరు భావాలన్నీ, ఈ దేహ సంబంధమైన భావాలన్నీ మాయతో తయారైనవే కదా. శరీరము నేను అనే సెన్స్ ఏమిటండి? మాయ వల్ల వచ్చింది. అగో ఈ శరీరం అతనిది, ఇది ఇతను, ఇది ఈమె, ఇది నేను, ఈ భావాలు ఎలాగొచ్చాయి? మాయ వల్ల వచ్చాయి. తండ్రి, తల్లి, భార్య, పిల్లలు, అధికారి, సేవకుడు, ఈ భావాలన్నీ మాయ వలన కల్పించబడ్డాయి. లేకపోతే అంతా బ్రహ్మ పదార్థమే. కల్పిత పాత్రలు నడుస్తున్నంతకాలం కర్మలు చేయబడుతూ ఉంటే ఆ కర్మలు కూడా కల్పిత పాత్రల్ని అనుసరించే వచ్చాయి. ఈ పాత్రలే కల్పితం, ఉన్నదంతా బ్రహ్మము. ఆ పాత్రలను అనుసరించి ఈ నాటకంలో వచ్చిన కర్మలు ఇవన్నీ. కాబట్టి కర్మలు కూడా కల్పితమే, మాయా కల్పితమే. ఒక్కసారి ఆలోచించండి. ఉన్నదంతా బ్రహ్మమే, నువ్వు వేరు, నేను వేరు, నాకు నువ్వు ప్రసాదించాలి ముక్తిని అండం అజ్ఞానం అంటున్నాం మనం. పక్క నుంచి నేను వేరు అండమే అజ్ఞానం అంటున్నాం. అంటే ఈ నేను అన్నదే కల్పితం. కల్పిత పాత్రలను అనుసరించి నేను వేరే ఉన్నాను కాబట్టి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను, ఈ యాగం చేస్తాను, ఆ యజ్ఞం చేస్తాను, ఈ దానం చేస్తాను, ఈ కర్మ చేస్తాను, ఇవన్నీ నేను ఉండబట్టే వచ్చాయి. ఇవన్నీ కల్పితములు.
మాయా కల్పితమైన కర్మలు ఎందుకండి చేయడం? వదిలేయండి. ఉన్నదంతా పరబ్రహ్మతత్వం, నేను కూడా ఆ బ్రహ్మమునే, నేను ఆ బ్రహ్మములో ఐక్యము చెందే ఉన్నాను అనే ఆత్మస్థితిలో అలా ఉండిపోవాలి. కానీ మాయాకల్పితమైన పాత్రల వలన సంభవించినటువంటి మాయాకల్పితమైన కర్మలు, వాటి ఫలితములు, మళ్ళీ ఫలితం విడిచిపెట్టడం, ఇదంతా భ్రమే, ఇదంతా మాయే. కాబట్టి దీని అంతటిని వదిలేసి ఆత్మనిష్టలో ఉండిపోవడమే సమంజసం అని సాంఖ్యులు మనలాంటి వాళ్ళు అంటున్నారు. మరొక వర్గం వారు అంటారు, అంటే కర్మఫల త్యాగం గురించి టాపిక్ వస్తే కొందరు పండితుల అభిప్రాయం, కర్మ ఫలితం ఏమిటి, త్యాగం ఏమిటి, కర్మ ఏమిటి, ఇదంతా మాయే, ఇదంతా తీసేసి అంతా బ్రహ్మని కూర్చో అని ఒక వర్గం వారి అభిప్రాయం. మరొక వర్గం వారు అంటారు, చిత్తశుద్ధి లేనిదే జ్ఞానప్రాప్తి లేదు, జ్ఞానప్రాప్తి లేనిదే మోక్షం లేదు. ఆ చిత్తశుద్ధి కావాలంటే కర్మానుష్ఠానం ఉండి తీరాలి. ఉదర పోషణార్థం కర్మలు ఎలాగూ వదలలేవు. ఇంకెంతసేపు వదిలేయమంటే దైవహితార్థ పరహితార్థ కర్మలనే కదా పక్కకి నెట్టేయాలి. వాటి వల్లనే కదా చిత్తశుద్ధి వచ్చేది. కాబట్టి కర్మానుష్ఠానం అవసరం చెయ్యాలి అని ఒక వర్గం వాళ్ళు మాట్లాడతారు. మరొక వర్గం పండితులు అంటారు, పుణ్యకర్మ చేసినా ఎంత జాగ్రత్తగా చేసినా అకౌంట్ పడిపోతూ ఉంటే మరి ఎందుకండి దండగా, అసలు కర్మలే చేయొద్దు, పుణ్యకర్మలు కూడా మానేయండి అని ఒక వర్గం వారంట. ఇన్ని వర్గాల పండితుల తాలూకా అభిప్రాయాలు ఇలా దొరుకుతూ ఉంటే ఈ సమస్యకి పరిష్కారంగా కృష్ణ పరమాత్మ ఒక సమాధానం చెప్పాడు. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 5, 6, 7, 8, 9 శ్లోకాల్లో నేను నా నిశ్చయాన్ని తెలియజేస్తున్నాను ఇదిగో అని అనౌన్స్ చేసి మరీ చెప్పాడు. దేని పట్ల? కర్మ అనుష్ఠానం చేయాలా వద్దా అన్న విషయం మీద. ఏమిటి చెప్పాడు? ఒకటి, ఈ దైవహితార్థ పరహితార్థ ఈ కర్మలు ఏవైతే, యజ్ఞ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరమ పవిత్రములు. ఇవి వేదంలో అందుకే చెప్పబడ్డాయి. ఇవి మోక్ష సాధనకి అవసరమైనవి. వీటిని ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. అందరూ వీటిని ఆచరించాలి. ఇది ఒకటో పాయింట్. రెండోది, ఎలా ఆచరించాలి? ఎలా ఆచరించాలి అంటే సమస్త కర్మల్ని కర్తృత్వం తీసి ఫలాపేక్ష లేకుండా, సంగము లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో, అంటే యోగ సూత్రాలు జోడించి సమస్తమైన కర్మల్ని ఆచరించాలి. ఇక మూడవ అభిప్రాయం, ఈ సమస్తమైనటువంటి కర్మలు మానవుని యొక్క నైతిక ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మాత్రమే ప్రవేశపెట్టబడ్డాయి. కాబట్టి వీటిని ఎవ్వరూ కూడా విడిచిపెట్టకూడదు. అందరూ వీటిని శ్రద్ధగా పాటించవలసిందే. ఈ కర్మలని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు అజ్ఞానులు, అవివేకులు అని కృష్ణ పరమాత్మ తన యొక్క నిశ్చయాన్ని, అంటే కర్మానుష్ఠానం పట్ల, కర్మఫల త్యాగం పట్ల పండితులకు ఉండే భిన్నాభిప్రాయాలకు సమాధానంగా తన యొక్క దృఢ నిశ్చయాన్ని ఇలా తెలియజేశాడు. ఇంకా ఉంది ఆయన ఉవాచ, కర్మ త్యాగం అనేది 3 రకాలు: తామస త్యాగం, రాజస త్యాగం, సాత్విక త్యాగం. కర్మత్యాగం అంటే కర్మల్ని వదిలేయడం. తామస త్యాగం అంటే ఇటువంటి యజ్ఞకర్మ ఒకటి ఉంది అని కూడా ఈ సుబ్బారావుకి తెలియదు అనుకోండి. వేదం తెలియదు, వేదంలో చెప్పిన కర్మానుష్ఠానం తెలియదు. ఇటువంటి యజ్ఞకర్మల వలన ఇటువంటి అభివృద్ధి ఉన్నది కాబట్టి వీటిని ఆచరిస్తే మనం మోక్ష సాధనలో ముందుకు వెళ్తామని తెలియక ఆ కర్మలు చేయడు ఆయన. అటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. తెలియకపోవడం వల్ల ఇతడు కర్మానుష్ఠానం వదిలేశాడు. దీన్ని తామస త్యాగం అన్నారు. ఇంకొకడు ఉన్నాడు, తెలుసు ఏం చేస్తే ఏం వస్తుందో, ఇవన్నీ ఎందుకు పెట్టారో, వీటి వలన ప్రయోజనం ఏమిటో, వీటి విశిష్టత ఏమిటో అన్నీ తెలుసు. కానీ అబ్బా ఇప్పుడు ఎవరు చేస్తారో అవన్నీ, చాలా కష్టం.
శరీరాన్ని మనస్సుని తప్పింపజేస్తే కానీ, డబ్బు ఖర్చు పెడితే కానీ, ఎంతో శ్రమకి ఓరిస్తే కానీ, అనేక విధాల శ్రమ పడితే కానీ యజ్ఞకర్మానుష్ఠానం సత్కర్మానుష్ఠానం పూర్తవదు. అంత చేయడానికి ఓపిక లేదు ఈయనకి. ఆ సోమరితనం వలన, ఆ బద్ధకం వలన, దాని విలువ తెలిసి కూడా వదిలేస్తాడే కర్మానుష్ఠానం, వాడు రాజసత్యాగి. అటువంటి కర్మత్యాగాన్ని రాజస కర్మత్యాగం అనాలి. సాత్విక త్యాగం అంటే ఏమిటి? తెలుసు, ఆచరిస్తాడు. ఎంత కష్టమైనా, ఎంత శ్రమపడైనా ఆ సత్కర్మానుష్ఠానాన్ని యోగ సూత్రాలు జోడించి అతి శ్రద్ధగా భక్తితో పూర్తి చేసి ఫలితాన్ని వదిలేస్తాడు. మొదటివాడు తెలియక చేయడు, రెండోవాడు తెలిసిన సోమరితనం వల్ల చేయడు, మూడోవాడు కష్టపడి కర్మానుష్ఠానం చేసి ఫలితాన్ని వదిలేస్తాడు భగవంతుడికి. ఇది సాత్విక త్యాగం. అయితే మనం ఇప్పుడు ఏ రకమైనటువంటి కర్మ ఫల త్యాగాన్ని పట్టుకోవాలి? సాత్విక త్యాగాన్ని పట్టుకోవాలి. మనం కర్మలన్నీ శ్రద్ధాభక్తులతో యోగ సూత్రాలు జోడించి అన్ని శ్రమలకి ఓర్చి చేసి వాటి ఫలితాన్ని ఈశ్వరార్పణం చెయ్యాలి. బాహ్య వస్తువులు త్యాగం చేసేవాడు అంటే, ఈ ఎస్టేట్ దానం చేశానండి, ఇగో ఈ వస్త్రదానం చేశానండి, ఈ డబ్బులు దానం చేశాను, ఇంత విరాళం ఇచ్చానండి, ఈ వస్తువు ఇచ్చేసాను వాడుకోమని, ఇలాగా, లేదా భూదానం, గోదానం, ఇలాగా హిరణ్యదానం, రకరకాలుగా దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. మన వస్తువుని ఇతరులకు ఇచ్చేస్తూ ఉంటాం ఫ్రీగా. దాన్ని ఏమిటన్నాం? త్యాగం అన్నాం. విడిచిపెట్టేసాం దాన్ని. ఏమిటి విడిచిపెట్టేసాం? భౌతికమైన వస్తు సంపదల్ని విడిచిపెట్టేసాం. ఈ వస్తు సంపదల్ని విడిచిపెట్టేదాన్ని త్యాగం అంటారు, వాడు మహాత్యాగి అంటారు. కానీ ఇది లౌకిక వ్యవహారం. శాస్త్రపరంగా అయితే ఏది త్యాగము అంటే, సమస్త కర్మల్ని ఆచరించి కర్మల యొక్క ఫలితములు విడిచిపెట్టింది త్యాగం, వాడే త్యాగి, వాడికే త్యాగము యొక్క ఫలితం లభిస్తుంది. సామాన్యులకి త్యాగము యొక్క ఫలితం లభిస్తుంది అంటే, ఇప్పుడు ఎస్టేట్ దానం ఇస్తే మళ్ళీ జన్మలోని అంతగా మరో ఇంత భూమిని చేర్చి మిమ్మల్ని మరో ఎస్టేట్కి జమీందారం చేసి పెడతాడు. అంటే మీరు కర్తృత్వంతో దానం చేశారు, దాని ఫలితంగా మళ్ళీ మీకు మళ్ళీ జన్మలో మరింత ప్రాప్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు 4 రూపాయలు నలుగురికి ఇచ్చారు, మళ్ళీ జన్మలో మీరు ఐశ్వర్యవంతులై ఉంటారు. ఇది త్యాగము కాదు, త్యాగ ఫలితము కాదు, ఇది సామాన్యమైన భావం. దీన్ని పక్కన తోసేయండి. కర్మఫలాల్ని త్యజిస్తే అది అసలైన త్యాగం. ఎందుకంటే దానివల్ల బంధం తొలగుతుంది, దానివల్ల మోక్ష సాధనలో ముందుకెళ్తాం. కాబట్టి వాడే నిజమైనటువంటి త్యాగి. నిజం చెప్పాలంటే అసలు కర్మల్ని వదిలేయడం అనేది సాధ్యపడుతుందా? ఉద్యోగం మానిస్తే ఎలాగండి? మార్కెట్కి వెళ్ళి కూరలు తేవడం మానిస్తే ఎలాగా? సంసారంలో కార్యక్రమాలు చేయడం మానిస్తే ఎలాగా? వంట చేయడం మానిస్తే ఎలాగా? శుభ్రత సంబంధించిన కార్యక్రమాలు చేయడం మానిస్తే ఎలాగా? ఏ కర్మ మానిస్తే దినం గడుస్తుంది? 1 గంట కాదు, 1 నిమిషం కూడా గడవదు. జీవితం స్తంభించిపోతుంది అంటాం మనం. అంటే జీవించడం కోసం అవసరమైన ఏ కర్మలు కూడా విడిచిపెట్టబడవు. మానవుడు దేహం ధరించి ఉన్నంత కాలం కర్మ జరుగుతూనే ఉంటుంది. అయితే ఎంతసేపు మరి వదిలేసేవేవి? దైవహితార్థ పరహితార్థ కర్మలనే వదిలేసాం. కాబట్టి వాటిని కూడా వదలకుండా చిత్తశుద్ధి కోసం యోగ సూత్రాలు జోడించి ఆచరించి కర్మ ఫలితాన్ని మాత్రం త్యజించడం అనేది సరి అయినటువంటి శాస్త్ర విధానం. భగవద్గీతలో ఇంకొక కాన్సెప్ట్ ఉంది, సర్వకర్మఫల త్యాగం. సర్వకర్మఫల త్యాగం. ఏమయ్యా కృష్ణ పరమాత్మ, మాకైతే ఏమిటి, మాకేదో చెప్పు, కొంచెం ఏం చేయమంటావో అంటాడు భక్తుడు. కృష్ణ పరమాత్మ గారు ఏం చెప్పారంటే, నిరంతరం ఒక్క క్షణం కూడా గ్యాప్ లేకుండా అంతరాయం లేనటువంటి అనన్య భక్తితో నిరంతరం నీ చిత్తముని నా మీద పెట్టేయి, నువ్వు మోక్షం పొందిపోతావు, నీకెందుకు నేను చూసుకుంటానంటాడు. అదేమిటయ్యా, ఒక్క క్షణకాలం నీ వైపు తిరిగితేనే యువతల సంసారం ప్రళయం వచ్చేస్తున్నది, స్తంభించిపోతున్నది, మైండ్ పక్కకి త్రిప్పడానికి టైం లేదు.
అంత బిజీ మైండ్ సంసారంలో, అస్సలు క్షణం తీరకలేదు, ఆలోచించడానికి కూడా గుర్తులేదు. అలాంటిది కంప్లీట్గా జీవితాంతం ప్రతి క్షణము నా మనస్సు నీ దగ్గర పెట్టిమంటే నీకేమైనా భావ్యంగా ఉందా? ఇది కుదరదు. ఇంతకంటే సులువైంది ఏమైనా చెప్పు, పోనీ చేస్తాను. పోనీలే, నువ్వు 24 గంటలు నా సంబంధమైన కర్మలు చెయ్యి అన్నాడు. అప్పుడు దేనికి బదులుగా మీరు గుర్తుపెట్టుకోవాలి, మొదట ఇచ్చిన జీవోకి ఇది అమెండ్మెంట్. నిరంతరం నీ చిత్తమును నాయందు సమర్పించు అన్న మాటకి బదులుగా పోనీ ఇలా చేసినా నేను నిన్ను తరింపజేస్తాను. ఎలాగా? నిరంతరం నువ్వు నా సంబంధమైన కర్మలు అయితే జపం చేస్తూ ఉండు, లేకపోతే పూజ చేస్తూ ఉండు, లేకపోతే అభిషేకం చేస్తూ ఉండు, లేకపోతే తీర్థయాత్రలు తిరుగుతూ ఉండు, లేకపోతే పారాయణ చేస్తూ ఉండు, లేకపోతే నన్నే తలుచుకుంటూ కూర్చో, భజన చేస్తూ ఉండు. 24 గంటలు నా సంబంధమైన కర్మలే. కృష్ణ, నీకు మతిపోయిందో నాకు మతిపోయిందో తెలియదు, నీ గురించి ఆలోచించడానికే తీరిక లేదు నేను అని చెబితే పూర్తిగా శరీరాన్ని కూడా నీకే సమర్పించి సమస్త కర్మలు ఆచరిస్తూ నీ గురించే పనులు చేస్తూ కూర్చోమంటే సంసార నిర్వహణ ఎవరు చేస్తారయ్యా? కాబట్టి నిరంతరం నీ కర్మలు చేయడం ఎట్టి పరిస్థితుల్లో నీ వీలు పడదు. చేతనైతే ఇంతకంటే సులువైన ఉపాయం ఏమైనా ఉంటే చెప్పు, మరో అమెండ్మెంట్. లేదంటే నేనే నిన్ను వదిలేస్తాను. కర్మత్యాగం కాదు, కృష్ణత్యాగం. అప్పుడేం చెప్పాడు పరమాత్మ? పోనీలే, నా కోసం నువ్వేమీ చెయ్యొద్దు, నీకు అవకాశం లేదు, తీరువలేదు, నీ సంసార భారం ఎక్కువ. నీ సంసారం కోసం నీ కోసం నువ్వు ఏమిటేమిటి చేసుకుంటున్నావో అవన్నీ నాకు సమర్పించు. ఇది కూడా మొదటి లెవెల్ జీవోతో సమానంగా నీకు విలువనిచ్చి తరింపజేస్తాను. ఏంటి? నిరంతరం నీ చిత్తము నాయందు సమర్పించు అని అన్నాడే, అటువంటి వానికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తానో నీకోసం నువ్వు చేసుకున్నవి నాకు సమర్పించిన అంతే ఫలితాన్ని ఇస్తాను. కాబట్టి నువ్వేది చేస్తే అది నాకు సమర్పించు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు మనం మన కోసం చేసుకునే దినచర్యలో ఉండే సంసార నిర్వహణలో ఉండే ఉదర పోషణార్థం చేసే కర్మలలో మొత్తం చేసిన కర్మలన్నింటినీ కూడా కృష్ణార్పణం 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 అని వాటి ఫలితం గురించి ఆలోచించకుండా కర్మ చేయమన్నాడు. ఫలితం ఆశించకుండా ఫలితం ఈశ్వరార్పణం చేసి కర్మ చేయమని చెప్పాడు. నువ్వేది తింటే అది నాకు సమర్పించు, నువ్వేది త్రాగితే అది సమర్పించు, నువ్వు జపం చేస్తే అది సమర్పించు, నువ్వు దానం చేస్తే అది సమర్పించు. మొత్తం నువ్వు ఏమిటి చేస్తే అంటే యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్య మదర్పణం. నువ్వేది చేస్తే అది, ఏది తింటే, ఏది హోమం చేస్తే, ఏది దానం చేస్తే, ఏ తపస్సు చేస్తే అవన్నీ నాకు సమర్పించు. అంటే ఇందులో నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, శ్రార్థ కర్మలు, ఉదర పోషణార్థం జీవించడం కోసం చేసేటటువంటి లౌకిక కర్మలు మొత్తం అన్నీ వచ్చేసాయి. నువ్వు ఏమి చేస్తే ఆ కర్మలన్నీ కూడా కృష్ణార్పణం కృష్ణార్పణం అని నాకు సమర్పించు. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి అని భగవద్గీత 9వ అధ్యాయం. ఈ విధంగా నువ్వు నీ కర్మ సమర్పణ యోగంతో కూడినటువంటి వాడివై అంటే నీ కర్మలన్నిటినీ ఫలితాలు ఆశించకుండా నాకు వదిలేస్తూ ఉండు, కృష్ణార్పణం చేస్తూ ఉండు. నువ్వు పుణ్య పాప బంధములు రెండిటి నుండి విముక్తి పొందుతావు. ఇక్కడ చిన్న విషయం గమనించండి. ఒక కర్మ చేసాం, దానివలన ఒక ఫలితం వస్తుంది. ఈ ఫలితం నాకే రావాలి అని ఆశించితే దాని తాలూకా పుణ్య పాప ఫలితాలు మన అకౌంట్లో పడతాయి. ఫలాపేక్ష వలన ఆ కర్మ తాలూకా ఆ కర్మ చేస్తున్నప్పుడు సంభవించినటువంటి పుణ్యం కానీ పాపం కానీ మన అకౌంట్లో జమ చెయ్యబడుతుంది. ఒక మూట, పాప పుణ్యాల మూట, దాన్ని గట్టిగా పట్టుకుని ఇది నాకు కావాలి అని ఆశించి మన సంచిలో పడేసుకుంటున్నాం. మన సంచిలో నిండిపోతుంది అది భారం. అలా చెయ్యకుండా ఈ మూటలన్నీ ఏ రోజుకి ఆ రోజు
కొరియర్లో పంపించిస్తూ ఉండాలి కృష్ణ పరమాత్మకి. ఇలా ఎందుకు చెప్పాలంటే, ఇలా చెప్తే మనసుకు హత్తుకుంటే పాయింట్ నిలబడుతుందని. ప్రతిరోజు కొరియర్లో పోస్ట్ వెళ్ళిపోతూ ఉండాలి. ఈరోజు పోస్ట్ వెళ్ళిందా, వెళ్ళాలి, ప్రతిరోజు వెళ్ళాలి. మీరందరూ ప్రతిరోజు ఒక భావం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ కర్మకి ఆ కర్మకి వెంటనే కృష్ణార్పణం కృష్ణార్పణం నోటితో అన్నా ఒకరు అనొచ్చు, ఒకసారి అనకపోవచ్చు, బిజీలో ఉంటూ ఉంటాం, ఒకసారి 4-5 కర్మలు అట్ ఏ టైం చేస్తూ ఉంటాం మనం. ఇవన్నీ కృష్ణార్పణం కొట్టడం అనేది కొంచెం టైప్ రైటింగ్లోని 1000 సార్లు పొద్దు నుంచి సాయంత్రానికి కృష్ణార్పణం కొట్టాలంటే కష్టం అవుతుంది. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు జరిగినటువంటి సమస్త కర్మలు, ఇదిగో కొరియర్ నీకు పంపించిస్తున్నాను నాయన, ఈ మూట తోసేస్తున్నాను, ఆ మూటని ఇటు లాక్కండి, అటు తోసేయండి. అప్పుడు మీ అకౌంట్లో పుణ్యం కానీ పాపం కానీ అకౌంట్ పడదు. అది అక్కడ రహస్యం. మన అకౌంట్లోని పుణ్యపాపాలు పడకుండా ఉండమే కదా మనకు కావాలి. పడిన వాటిని క్లియర్ చేసుకోవాలి, పడకుండా చేసుకోవాలి. ఎలాగో చెత్త తుడుస్తున్నాం కదా అని మరింత పోసేస్తామండి. తుడుస్తున్నాం కాబట్టి, ఎలాగో తుడుస్తున్నాం కాబట్టి మరి పోయొద్దంటాం. ఎలాగో సంచితం దగ్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి సంచితంలో ఇంకా పడకుండా చూసుకోవాలి. కానీ సంచితాన్ని ఇంకా నింపుకుంటూ ఉండడం ఏమిటి? కాబట్టి ఎప్పుడైతే జ్ఞాన ఆచరణ మొదలు పెట్టామో అప్పటి నుంచి మనం అకౌంట్ పడకుండా జాగ్రత్త పడాలి కదా ముందు. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు చేసినటువంటి సమస్త కర్మలని, వాటి ఫలితాలని ఈశ్వరార్పణం చేయాలి. అంటే కృష్ణ నీకే వదిలేసే, నాకు ఇంకా అది ఏం చేసుకుంటావో, దాని ఫలితం ఏదొస్తే కృష్ణుడు ఈ ఫలితమే ఇచ్చాడు అని, సత్ఫలితమైనా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దాన్ని మనస్ఫూర్తిగా స్థిరచిత్తంతో స్వీకరించాలి అన్నమాట. కాబట్టి కర్మఫల త్యాగం సంసార నిర్వహణ చేస్తూ పనిపాట్లు చేసుకునే కుటుంబ సభ్యులైనటువంటి వారికి సులభమైనటువంటి తరుణోపాయం. అకౌంట్ పడకుండా సమస్తం కృష్ణార్పణం చేసేయడం. తర్వాత మోక్షం అంటే బంధ విముక్తి. బంధ విముక్తి అంటే అకౌంట్లో పడకుండా చేసుకోవడం, ఉన్న అకౌంట్ క్లోజ్ చేసుకోవడం. కర్మఫలాలు భగవంతుడికి వదిలిస్తే అదే జరుగుతున్నది. కాబట్టి ఇది బంధ విముక్తికి దారి తీస్తున్నది, మోక్షానికి దారి తీస్తున్నది. అందువల్ల సాధకులందరూ కూడా సమస్తమైనటువంటి కర్మల్ని కృష్ణార్పణం కృష్ణార్పణం అని వదిలేయాలి. చాలా బాగా చెప్పారండి. నిజమైన తరుణోపాయం అంటే మీరు చెప్పిన లెసనేనండి. రేపటి నుంచి నేను దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, మోసం చేసినా, ఏ పాపం చేసినా, హత్యలు చేసినా సమస్తం కృష్ణార్పణం కొట్టేస్తుంటాను రాత్రేసరికి. పాపకర్మలు ఎప్పుడూ కూడా బుద్ధిపూర్వకంగా ఆచరించి కొరియర్ మూటలో కలిపేయకండి. అది మరింత పాపం. అంటే సమస్త కర్మలు అని మాటికి ఉచ్చరించడంలో అర్థం ఏమిటంటే నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, శ్రాద్ధ కర్మలు, జీవనోపాధికి సంబంధించిన కర్మలు, ఇది యజ్ఞకర్మలు, ఈ లిస్టుని సమస్త కర్మలు అంటున్నాం. కానీ అసలు నిషిద్ధ కర్మల్ని ఎప్పుడో కర్మయోగం స్టార్టింగ్లోనే పక్కకు తోయిస్తాం. సమస్త కర్మలు అన్న మాట అంటే నిషిద్ధ కర్మల్ని తీసేసి మిగిలినవే. కాబట్టి దొంగతనం, వ్యభిచారం, మోసం, అసత్యం ఇటువంటి బుద్ధిపూర్వకంగా పాపం చేసి వాటిని కృష్ణార్పణం కొట్టడం అనేది సాధన విధానం కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.